సర్కార్ చేతుల్లోకి ధరణి టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం. త్వరలోనే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కు పోర్టల్ నిర్వహణ బాధ్యతలు. ఇప్పటికే సిజీజీతో సంప్రదింపులు. భూమాతగా మారనున్న పేరు, రికార్డులు రైతుల వివరాలు భద్రంగా ఉంచేందుకు చర్యలు. విదేశీ కంపెనీల చేతుల్లో ధరణి ఉండడంపై గతంలో విమర్శలు. అక్టోబర్లో టెరాసిస్ కాంట్రాక్టు ముగిసినా మళ్ళీ దానికి అప్పగించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం. తెలంగాణ ప్రజలారా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టుగా ధరణి దరిద్రాన్ని పారదోల్తామని చెప్పిండు. ఇప్పుడు మన భూమి కాయిదాలన్నీ టెరాసిస్ అనే సింగపూర్ కంపెనీకి ఇచ్చిండు కేటీ రామారావు. ఆ కంపెనీకి ఇచ్చేవాడు ఏడ దాచిండో ఏడ ఒడగొట్టిండో అవి ఉన్నాయా, ఇక్కడ మొత్తం మాయాజాలం చేసిండు. విషయం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, అసలు విషయం ఏంటంటే కేసీఆర్ భూములు కొల్లగొట్టడానికి ఆడినటువంటి ఆటనే ధరణి. ధరణి దరిద్రం అని చెప్పి నేను మూడుజింతలపల్లి ఆడ కేసీఆర్ సభ పెట్టిన రోజే చెప్పిన ఓ దరిద్రాన్ని తీసుకొస్తా ఉన్నాడు, భూ రికార్డులు మాయం చేస్తా ఉన్నాడు. తద్వారా తెలంగాణ ప్రజలారా, మన భూములన్నీ కేసీఆర్ గుప్పిట్లోకి పోతా ఉన్నాయి, దొరల గుప్పిట్లోకి పోతా ఉన్నాయి. అనుభవదారుడి కాలాన్ని డిలీట్ చేసిండు, రికార్డులు మాయం చేసిండు, రెవెన్యూ రికార్డులను ఖతం చేసిందని పదే మొత్తుకున్నా అదే జరిగింది. ఇవాళ మీకు కొన్ని బైర్లు గమ్మే లెక్కలు సర్వే నెంబర్లతో సహా మీ ముందుకు తీసుకొస్తా త్వరలో, రేపే అనుకుంటా మేబీ. ధరణిపై రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్ర భూ రికార్డులు రైతుల వివరాలతో కూడిన ధరణి పోర్టల్ నిర్వహణను ప్రభుత్వ సంస్థకు అప్పగించాలని భావిస్తున్నది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిర్వహణకు విదేశీ కంపెనీ టెరాసిస్ చూస్తున్నది. ఈ కంపెనీ కాంట్రాక్ట్ను రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ పోర్టల్స్ నిర్వహణను చూస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిజీజీకు ధరణి బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నది. అట్లయితే భూ రికార్డులు రైతుల సమాచారం భద్రంగా ఉంటుందని, ఎలాంటి అక్రమాలకు తావున్నదని భావిస్తున్నది. ఈ విషయమై సిజీజీతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపింది. దీనిపై త్వరలోనే ప్రకటన వెలువడుతుందని సెక్రటేరియట్లోని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాగా విదేశీ కంపెనీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై గతంలో విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ 28వ తేదీతో టెరాసిస్ కంపెనీ కాంట్రాక్ట్ ముగిసినా మళ్ళీ అదే కంపెనీకి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ నిర్వహణకు సర్కార్ సంస్థకు అప్పగించడంతో పాటు భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నది. పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని భావిస్తా ఉన్నది. ఇక ధరణి దరిద్రం పోతుంది. భూమాత పేరుతో పోర్టల్ మారబోతా ఉంది. దాంట్లో కూడా ప్రజలారా, మీ భూములు, మీ భూమి కాయిదాలు, మీ భూమికి సంబంధించిన హక్కులన్నీ మళ్ళా ప్రభుత్వం దగ్గరకు వస్తున్నాయి. కేసీఆర్ ఏమో సింగపూర్లో పెట్టిండు, కేటీఆర్ బినామీ కంపెనీకి అప్పచెప్పి ఎవరి భూములు ఎటుపోయినాయో ఎంత ఆగమైపోయిందో మీ అందరికి తెలిసిందే ఆ పెంట. ఇప్పుడు భూమాత పేరుతోటి మళ్ళీ ఆ రికార్డులన్నీ వాపస్ తెప్పిస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. గతంలో ఇప్పుడు అసలు యాక్చువల్గా కలెక్టర్లకు యాక్సెస్ లేదు, ఆర్టీఓలోకి లేదు, తర్వాత తహసీల్దార్లకు ఎవరికి యాక్సెస్ లేదు. కనీసం వాళ్ళు అంటే ఇది సరి చేద్దామంటే కూడా సరి చేయలేని పరిస్థితి. ఇప్పుడు మన భూమి ఎక్కువ వచ్చిందని వస్తే కూడా చేయలేని పరిస్థితి. అది దరిద్రం. ముందు దివాలా కంపెనీకి, తర్వాత విదేశీ సంస్థకు. భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనే ఇంటిగ్రేటెడ్ ల్యాండ్ రికార్డ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కు సాఫ్ట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ కోసం 2018 జనవరి 8న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ కంపెనీల నుంచి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ను ఆహ్వానించింది. ఐఎల్ఎఫ్ఎస్ అనే కంపెనీ ఈ ప్రాజెక్ట్ ను దక్కించుకుంది. 2018 మేలో ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకుంది. ఆ తర్వాత 2020లో ఐఎల్ఆర్ఎంఎస్ పేరును ధరణిగా నాటి సర్కార్ మార్చింది. అదే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ ధరణి నిర్వహణ కూడా చూసుకున్నది. అయితే ఆర్ఎఫ్పిలోని రూల్ ప్రకారం కంపెనీ దివాలా తీస్తే వెంటనే కాంట్రాక్ట్ రద్దు చేయాలి. కానీ అగ్రిమెంట్ చేసుకున్న 4 నెలలకే ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీని డిఫాల్ట్ లిస్ట్ లో చేర్చిన అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఐఎల్ఎఫ్ఎస్ కంపెనీ మెజార్టీ వాటాను 2021 నవంబర్లో సింగపూర్ కు చెందిన ఫాల్కన్ ఎన్జీ కంపెనీకి 1275 కోట్లకు అమ్ముకుంది. దీంతో ధరణి విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఫాల్కన్ ఎన్జీ కంపెనీ దాని పేరును టెరాసిస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చింది. టెరాసిస్ టెక్నాలజీస్ ఇండియా బిజినెస్ ను 2021 డిసెంబర్లో గాది శ్రీధర్ రాజుకు చెందిన క్వాంటెలా సంస్థకు అప్పగించింది. ధరణి టెరాసిస్ కంపెనీ నిర్వహిస్తుండగా దానికి టెక్నాలజీ సపోర్ట్ ను క్వాంటెలా సంస్థ అందిస్తున్నది. అయితే ఒప్పందం ప్రకారం ఇప్పుడు ధరణి టెరాసిస్ కంపెనీ చేతుల్లోనే ఉన్నది. అయితే విషయం ఏంటంటే మొత్తానికి ఈ కంపెనీని తింపి కేటీ రామారావు బినామీల చేతిలోకి తీసుకొచ్చారు అన్నట్టు. ఇదే దొంగలు చేసిందంతా గిదే. వీళ్ళు పరిపాలన ఇవాళ స్వేదం చెప్తే ఈ టెర్రరిస్ట్ కంపెనీకి నీకేం సంబంధం, క్వాంటెలా కంపెనీకి నీకేం సంబంధం ఉంది చెప్పు. ఇది లెక్కలది. కేటీ రామారావు బినామీలు వెళ్తారు దీంట్లో. స్వేదపత్రం తీస్తాడ, స్వేదపత్రం తీస్తావు నువ్వు. ఈ పత్రాలు బయటికి తీస్తే మీ స్వేదం బయటికి వెళ్తుంది. చెమట కాయదం రిలీజ్ చేస్తారట.